సింహరాశి వారు ఈ వారంలో ఆపదలను అవరోధాలను అధిగమిస్తారా అండి? తెలివైతే ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు గత కొంతకాలం నుండి. ఇక్కడ శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పుడు మనోభీష్ట సిద్ధికి అవకాశాలు ఉంటాయి, కానీ ప్రయత్నం మనమే చేయాలి. స్వధర్మంతో గౌరవప్రదమైన సుఖజీవనాన్ని కొనసాగిస్తారు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మంచితనం మిమ్మల్ని సమస్యల నుండి బయటపడేస్తుంది. సమయానుకూలంగా పట్టు విడుపులతో వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. ధర్మకార్యాలను చేపట్టండి. దానగుణంతో దయాగుణంతో ముందుకు సాగండి. దైవశక్తి వెంటనే రక్షిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. అపోహలతో వ్యవహరించొద్దు. అపోహలు తొలుగుతాయి. కొందరు నిందారోపణలు చేసి మీరు చేశారు, మీరే తప్పు చేశారు అని ఆరోపిస్తారు. అట్లాంటి విషయాలకు అవకాశం కల్పించొద్దు. ప్రతిదీ లోతుగా స్పందించకండి, పైపైనే స్పందించండి. పట్టు విడుపులతో కార్యసిద్ధి లభిస్తుంది. వారాంతంలో శుభవార్తలు వింటారు, అంతా మంచే జరుగుతుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ హృదయ శక్తి పెరగాలి కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యనారాయణమూర్తి సందర్శనం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దశమంలో కుజగ్రహ ప్రభావం అంత అనుకూలించట్లేదు. ప్రశాంతత పెరగాలంటే అవకాశం ఉంటే కొంచెం కందులు దానం చేయండి.